హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా నాకంటే బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నానండి. ఇవి ఎండు చేపలండి. ఇవి మనకి ఊర్లో అమ్మడానికి వస్తారు. అప్పుడు వీటిని ఎండబెట్టి మొత్తం క్లీన్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి కొంచెం పసుపు ఉప్పు రాసి మనం ఒక పులికోసకి కుచ్చేయాలి. కుచ్చేసి ఎండబెట్టేయాలి. ఎండబెట్టేసి ఇది మనం స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు మనకి ఇది వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెడదామండి. కూడా ఈ రోజు మనం ఈ కర్రీని తయారు చేద్దాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. పచ్చిమిర్చి ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడానికి ఉప్పు వేస్తున్నాను. పసుపు వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఎండు చేపలు వేస్తున్నానండి. టమాటాలు వేస్తున్నానండి. ఇప్పుడు మనం టమాటాలు వేసాం కదండి ఎండు చేపల్లో, ఇది ఒక 5 minutes మనము ఉడకనిద్దాము. ముక్క కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి కర్రీ చూద్దామండి. దీనిలో మనం చింతపండు ఏం వేయలేదు, ఉట్టి టమాటాలే వేసాము. చూసారు కదా వాటర్ ఎట్లా ఊరిందో. టమాటాలు పులుపు ఉన్నాయా లేవో చూసుకోండి ఫస్ట్. కర్రీ టేస్ట్ చేయండి ఒకసారి. మీకు కానీ పులుపు సరిపోయినట్లు అనిపిస్తే దీనిలో మనం చింతపండు వేయవసరం లేదు. ఒకవేళ మనకి టమాటాలలో పులుపు సరిపోలేదు అంటే కొంచెం చింతపండు వేసుకోండి. ఇప్పుడు నాకైతే దీంట్లో నాకు పులుపు సరిపోయిందండి. నేను చింతపండు వేయట్లేదు, ఇంకా ఎక్కువ పులుపు అయిపోతుంది. ఇప్పుడు మనకి టమాటాలు అయితే ఉడికిపోయినాయండి. ముక్కలు కూడా కొంచెం మనకి సాఫ్ట్ అయినాయి. ముక్కలు కదండి, తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. ఇవి ఎక్కువసేపు ఉడకదు, తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను దీనిలో కారం వేస్తున్నాను. కారం, ధనియా పౌడర్, ఫిష్ కర్రీ కదా, కొంచెం జీలకర్ర మెంతులు వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. కారం, ధనియా పౌడర్, జీలకర్ర మెంతులు అన్ని వేసి కలిపేశానండి. దీనిలో ఇప్పుడు మీరు ఒకవేళ రోటీ గానీ జొన్న రొట్టెలు గానీ తినాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు. నేను ఈరోజు రైసే చేశాను, నేను వాటర్ ఏం పోయట్లేదు. కొత్తిమీర వేస్తున్నాను అండి. ఎండు చేపల కర్రీ ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి, ట్రై చేయండి. మన అవైలబుల్ గా ఉంటాయి. బయట తీసుకునే ఎండు చేపలు అయితే దాన్ని కొంచెం మనం ఫ్లేమ్ మీద హీట్ చేసి కొంచెం కాల్చి తర్వాత వాటిని క్లీన్ చేసి కర్రీ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసింది కాబట్టి దీన్ని మనం జస్ట్ ఒక 2 minutes హాట్ వాటర్ లో ఉంచి వాటర్ తో 2 times క్లీన్ చేసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ బంద్ చేశానండి. ఇప్పుడు నేను కర్రీని సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాం. ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు ఇది నచ్చితే మీరు కూడా, ఊర్లో మనకి చిప్పలు అని వస్తాయండి చేపలు. ఎండాకాలం బాగా పడుతుండవి కాలువల్లో, చిన్న చిన్న చెరువుల్లో. సో ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా అలా ఎండబెట్టి దీన్ని మీరు కర్రీ చేసుకోండి. నేను దీన్ని ఎండబెట్టే ప్రాసెస్ కూడా నాకు కుదిరినప్పుడు, నేను ఊరు వెళ్ళినప్పుడు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నానండి. ఈ ముక్క కూడా చాలా సాఫ్ట్ గా ఉడికింది. ఇదేమో పొట్ట కింద ముక్క, ఏమో పైన ఉండే ముక్క. ఇది కూడా సాఫ్ట్ అయింది, బాగా కాలుతుందండి. బాగా తింటున్నాను. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.